అందరూ అంటున్న మాట. ఇంకొకటి చాలామంది ఏంది అంటే తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేయగలిగాను? ఇది చాలా వరకు మాట్లాడతారు. నేనేమంటున్నానంటే కేసీఆర్ ఏం చేయలేదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను చెప్పే మాట చాలా సందర్భాలలో కేసీఆర్ను నేను వెనకేసి కచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిండో ఆ తర్వాత కేసీఆర్కు సంబంధించి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మీద మాట్లాడాలంటే గజ 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 అని వణికిపోయారు. రంజిత్ వైఆర్టీవీ మొదటి అడుగు వేసిన తర్వాతనే చాలా మంది చిల్లు, అప్పటిదాకా ఎవ్వరు రాలే. నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. అప్పుడు నేను ఎందుకు వెనకేసుకొచ్చున్నా అంటే ప్రభుత్వం ఎలాగో కోల్పోయింది, ఎవరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్లాగో అధికారాన్ని కోల్పోయింది, తప్పు చేశారు కాబట్టే ప్రజలు విపక్షానికి ఇచ్చిళ్ళు మరి విపక్ష పాత్ర 100% బీఆర్ఎస్ పార్టీ కొనసాగించాలి కదా. ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రశ్నించే గొంతుకలుగా జర్నలిస్టుల మీద ఉంటుంది. ఎందుకంటే విపక్షాలు ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. సో దాంట్లో భాగంగా నేను ప్రయత్నం చేసిన. అయితే కేసీఆర్కు సంబంధించి చాలా మీద నిందలు రకరకాలుగా చేసే ప్రయత్నం చేసేది కదా. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 9 ఏళ్లలో కేసీఆర్ పరిపాలనలో 90 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు. కేసీఆర్ పరిపాలించిన 9 ఏళ్లలో 90 లక్షల అంటే బీడు భూములు, దానికి నీళ్లు సరిగ్గా లేక, కరెంటు సరిగ్గా లేక, అవన్నీ ఏంది అంటే మన భాషలో కంచల్లా మారిపోయిన భూములన్నీ కూడా ఈ తెలంగాణలో 90 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తే ఆ 90 లక్షల ఎకరాలలో అద్భుతమైన పంట పండించారు. అది ఎలా సాధ్యమైంది? 1956 నుంచి 1981 కానీ 2014 వరకు కూడా ఈ తెలంగాణలో ఒక గుంట కూడా నీళ్ళు కావాలంటే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 3 పంటలు పండిస్తున్న పరిస్థితి కనబడింది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే తెలంగాణలో ఒక పంట పండియడానికే నరకం కనబడుతుంది, నీళ్లు లేక, కరెంట్ లేక. ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో 3 పంటలు పండినాయి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మనకు తీవ్రమైన నష్టం. ఆ నష్టాన్ని కేవలం 9 ఏళ్లలో 90 లక్షల ఎకరాలు నీళ్ళు అందించే ప్రయత్నం చేశాను. కేసీఆర్ మోడల్పై కేంద్రం ప్రశంసలు. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అద్భుతమయ్యా కేసీఆర్ ప్రతి పని, అద్భుతమయ్యా కేసీఆర్ ప్రతి పథకం, అద్భుతమైన నిర్ణయాలు, వ్యూహాత్మకమైన ఆలోచనలు ముందు చూపుతో కేసీఆర్ ముందుకెళ్ళిండు అంటూ పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రశంసిస్తున్నది. కాళేశ్వరం మిషన్ భగీరథతో గొప్ప ఫలితాలు. 1.31 కోట్ల నుంచి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిన